హాయ్ హలో అండి. ఈరోజు ప్రణతీస్ కిచెన్లో కొబ్బరి పచ్చడి అయితే చేస్తున్నాను. చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకునే ఈ కొబ్బరి పచ్చడిని ఇప్పుడు నేనైతే చూపించబోతున్నాను. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా నేనైతే కొబ్బరి ముక్కలను అయితే కట్ చేసుకొని తీసుకున్నాను. అలాగే అందులోకి పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను కాబట్టి నేనైతే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఒక 10-15 ఉంటాయి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుంటున్నాను వాటర్లో. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక పావు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి పచ్చిమిర్చిని అయితే ఒక్కొక్కటి 2 భాగాలుగా కట్ చేసి వేసుకున్నాను నేనైతే. ఎందుకంటే అవి ఆయిల్లో వేయించేటప్పుడు మన మీద చిల్లీ ఆయిల్ అనేది పడుతుంది. కాబట్టి ఇలా 2 ముక్కలుగా చేసి వేసుకోవటం వల్ల పేలవండి. అలాగే మంచిగా ఫ్రై అవుతాయి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కకైతే ఉంచుకోవాలి. అలాగే జీలకర్రను కూడా వేయించుకోవాలండి. నేనైతే చూపించలేదు. ఇప్పుడు రోట్లో కొబ్బరి ముక్కలను అయితే వేసుకొని మెత్తగా దంచుకోవాలి. రోట్లోనే కాదండి, మిక్సీలో కూడా వేసుకొని పచ్చడి అయితే చేసుకోవచ్చు. మిక్సీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ఈ కొబ్బరిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత అందులోకి ముందుగా వేయించి ఉంచుకున్న జీలకర్రను అయితే వేసుకొని కచ్చాపచ్చాగా అయితే దంచుకోవాలి. జీలకర్రని ఈ విధంగా దంచుకున్న తర్వాత అందులోకి ఫ్రై చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఒక స్పూను ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి రుబ్బుకోవాలి మెత్తగా. పచ్చిమిర్చిని ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత అందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి చింతపండును కూడా. ఇలా మొత్తం దంచుకున్న తర్వాత అందులోకి ముందుగా దంచి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి కూడా వేసుకొని రుబ్బుకోవాలండి. నేను చూపించలేదు కాకపోతే. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఎత్తుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎత్తుకున్న తర్వాత తాలింపు అయితే చేసేసుకుందాము. స్టవ్ మీద అయితే ముందుగా పచ్చిమిర్చిని వేయించుకున్న కళాయి అయితే పెట్టుకున్నాను నేనైతే. ఇప్పుడు అందులోకి ఒక 2 పావుల ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను తాలింపు గింజలు, అలాగే కొద్దిగా మెంతులు, ఒక 5-6 వెల్లుల్లి, అలాగే ఒక 5-6 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 3-4 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి ఇంగువనైతే కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంగువని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తాలింపు వేగిన తర్వాత అందులోకి ముందుగా దంచి ఉంచుకున్న కొబ్బరి పచ్చడిని కూడా వేసుకోవాలి. కొబ్బరి పచ్చడిని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి పచ్చడి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట ఈ కొబ్బరి పచ్చడిని. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.